నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మదర్స్ కిచెన్. ఇవాల్టి మన రెసిపీ ఫ్రూట్ కేక్ అండి. మళ్ళీ ఫ్రూట్ కేక్ ఏంటనుకుంటున్నారా? ఇది మైదా చక్కెర లేకుండా జస్ట్ ఇన్స్టెంట్ అనమాట. అప్పటికప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ సోక్ చేయకుండా గోధుమ పిండి, బెల్లము, డ్రై ఫ్రూట్స్ వేసి చేసిందనమాట. చాలా బాగుంది. మైదా ఇష్టపడని వాళ్ళకి, చక్కెర ఇష్టపడని వాళ్ళకి ఇది నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్. ముందుగా బెల్లం మనం కరిగించుకోవాలి. 3/4 కప్పు బెల్లం తీసుకున్నాను. దానిలో కొద్దిగా వాటర్ యాడ్ చేశాను, జస్ట్ 2 టేబుల్ స్పూన్స్ అనుకోండి. బెల్లం కరగడానికి స్టవ్ పై పెట్టి 1 నిమిషం కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి అది వడకట్టుకోవాలి. చల్లగా ఉండాలి ఈ బెల్లం పాకం అన్నమాట. ఈ సిరప్ మనం బేక్ చేయాలంటే మనం ట్రే రెడీ చేసుకోవాలి కదా. ఒక స్టీల్ గిన్నెకి బటర్ అప్లై చేశాను. కొద్దిగా గోధుమ పిండి స్ప్రింకిల్ చేసి ఎక్స్ట్రా ఉన్న పిండిని తీసేసి తర్వాత బటర్ పేపర్ వేసి రెడీ పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక బౌల్లోకి 1/2 కప్పు పెరుగు వేసాను. 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసి ఒకసారి కలిపేసి దీనిలోకి 1/2 కప్పు ఆయిల్ కూడా వేసాను. ఒక కప్పు గోధుమ పిండి, 1 టీ స్పూన్ సొంటి పొడి, 1/2 టీ స్పూన్ లవంగాల పొడి, దాల్చిన చెక్క, జాజికాయ పొడి వేసాను. కొద్దిగా సాల్ట్ వేసాను. ఇవన్నీ ఒకసారి బాగా కలిపేసి ఇప్పుడు మనం రెడీ పెట్టుకున్నాం కదా బెల్లం, అది కూడా వేసేసి మరొకసారి బాగా కలిపేసి డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాను. ఇవి సోక్ చేయలేదు, అప్పటికప్పుడు వేసేవే. 1/4 కప్పు పాలు, కొద్దిగా ఎసెన్స్ వేసిన వెనిలా ఎసెన్స్. ఒకసారి బాగా కలిపేసి బేకింగ్ ట్రేలోకి ట్రాన్స్ఫర్ చేసేద్దాం. ఆల్రెడీ స్టవ్ పై కుక్కర్ పెట్టి రెడీగా పెట్టుకున్నాను. ఇది ఒకసారి ట్యాప్ చేసి మంచిగా సెట్ అయిన తర్వాత తీసుకెళ్ళి కుక్కర్లో పెట్టేసి మూత పెట్టేసి గ్యాస్కెట్ తీసి మూత పెట్టాను. సో మీడియం ఫ్లేమ్లో కుక్ అయింది 20 మినిట్స్ తర్వాత. సో మంచిగా ఆ తర్వాత ఒక క్లాత్ వేసి 10 నిమిషాల తర్వాత తీసేసాను. వేడి తగ్గిన తర్వాత ఈ విధంగా మనం దానిలోంచి తీసేసుకోవడమే. బటర్ పేపర్ తీసేసి మనకి నచ్చిన సైజులో పీసెస్ కట్ చేసి పెట్టుకోవడమే. చాలా ఈజీగా గోధుమ పిండి బెల్లంతో చేసినటువంటి ఫ్రూట్ కేక్ ఎక్స్ట్రా ఏమీ లేకుండా జస్ట్ ఇంట్లో వాటితోనే రెడీ అయిపోయింది. నచ్చితే ఒక లైక్.